ఏంటి పెద్దాయన, ట్రైనింగ్ పూర్తవగానే రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతావా? లేదయ్యా, 44 ఏళ్ళగా. 44 ఏళ్లేనా? 44 ఏళ్ళంటే చిన్న వయసా? ఏంట్రా? ఏరా, ఏ ఊరు? రామాపురంలో సీతమ్మ కోటయ్య. ఏం చదువుకున్నావు? ఎంఏ క్రిమినాలజీ. నువ్వెవడివి? ఏ కులం నీది? పబ్లిక్ గా ఇలాంటి వాటికి సమాధానం చెప్పనయ్యా. అప్లికేషన్ లో కులం రాయకుండానే అప్లై చేసావా? కులం చెప్పకుండానే గవర్నమెంట్ జాబ్ దొరికిందా? ఓహో, నువ్వు విప్లవకారుడువా? పోలీసులో విప్లవం తేవడానికి వచ్చావా? పోలీసుడికి విప్లవకారుడికి పొత్తు కుదరదు. ఉదయం ఒక్కడు కూడా నోరిప్పలేదు. నువ్వేంట్రా పెద్ద పోటుగాళ్ల మాట్లాడావు? అప్పుడే నిన్ను కొట్టి లాక్కెళ్ళిపోయి ఉండేవాణ్ణి. కమాండర్ ఉండడం వల్ల వదిలేశాను. 82 బ్యాచ్ ఎంతమంది ఉన్నారా? కోర్టులో కేసు వేసి పనికొచ్చిన వాళ్ళందరూ చేతులెత్తండి. 82 బ్యాచ్ చేతులెత్తండి. నేను చెప్పిన వాళ్ళందరూ బయటికి రండి. ఈ పిఆర్ఎస్ లో పోటీయే మెయిన్. ఈ పోటీ వరకు మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఈ పిఆర్ఎస్ లో ట్రైనింగ్ చేయడం చాలా కష్టం. ఈ వయసు అయిన వాళ్ళు, నడవలేని వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోండి. ఈశ్వర్మూర్తి స్క్వాడ్ అంటే మెడల్ స్క్వాడే. ఇక్కడ ట్రైనింగ్ కి సరిగ్గా రాని వారు, వయసైన వారు, నోటి దురుసు గలవారు ఎవరు నాకు సెట్ అవ్వరు. మీ అందరికీ నేను 2 అవకాశాలు ఇస్తాను. ఒకటి, సీడీ కాళ్ళు చేతులు పట్టుకొని వేరే స్క్వాడ్ కు మారిపోండి. లేదంటే నైట్ 10 గంటలకి ఒక లాస్ట్ బస్ ఉంది, అది ఎక్కి 8 మంది ఊరు చూసి వెళ్ళిపోండి. రేపటి నుంచి మీ 8 మందిని నా స్క్వాడ్ లో చూడకూడదు. నువ్వు రా. నువ్వే ఈ స్క్వాడ్ లీడర్వి. ఇక్కడ ఏం జరిగినా వచ్చి నాతో చెప్పాలి, సరేనా? సరేనయ్యా. ఈ ట్రైనింగ్ అనేది మనసుని, శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి, పోటీలో పాల్గొనడానికి కాదు. గవర్నమెంట్ ఉద్యోగం దొరకడమే కష్టం. త్వరగా ట్రైనింగ్ ని ముగించి బయటికి వెళ్లే మార్గం చూడండి. ఓకే, అటెన్షన్. సిటీస్. నా పేరు మధు. నేను యూసుఫ్గూడ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నాను. నేను మీకు లా క్లాస్ తీసుకోవడానికి వచ్చాను. వీళ్ళు కూడా మీకు లా క్లాస్ తీసుకుంటారు. లాలో ఏ అనుమానం ఉన్నా మీరు నన్ను అడగొచ్చు. కానీ నాకు ఒక అనుమానం, మీరందరూ ఎందుకు పోలీస్ ఉద్యోగానికి వచ్చారు? తమ్ముడు, మీరు చెప్పండి. మీరే అయ్యా, మనసులో ఉన్నది చెప్పండి. అలాగే. చెప్పండి. పోలీస్ అయితే అందరినీ కొట్టచ్చయ్యా. లంచం తీసుకోవచ్చు, అలాగే సెటిల్ అయిపోవచ్చు. మీరు రౌడీ అయి ఉండొచ్చే. ఇష్టం వచ్చినట్టు కొట్టొచ్చు, లంచం తీసుకోవచ్చు. అయ్యా, ఇదంతా లైసెన్స్ ఉంచుకొని చేయాలయ్యా. మొత్తానికి డిసైడ్ అయ్యే వచ్చారు. అవునయ్యా. కూర్చోండి. తమ్ముడు, మీరు చెప్పండి. అయ్యా, ఊర్లో పిల్లనిస్తానన్నారయ్యా, అందుకే పోలీస్ పనికి వచ్చానయ్యా. కూర్చో. కారణమే కొత్తగా ఉంది. మీరు? అయ్యా, అనవసరంగా దేశంలో పోరాటాలు, ధర్నాలు చేసి టైం వేస్ట్ చేసే వాళ్ళని షూట్ చేసి పారేయాలి. అందుకే పోలీసు ఉద్యోగానికి వచ్చాను. కూర్చో. మీ జీవితంలో మీరు ఒక పోలీసుని ఎప్పుడు ముఖాముఖి కలిశారో చెప్పండి. గుర్తుందా? గుర్తున్న వాళ్ళు చేయి పైకెత్తండి. అంటే ఆ అనుభవం మీ అందరికీ గుర్తుంది. అదే పోలీస్. లేని వాళ్ళ, పేదవాళ్ల గొప్ప నమ్మకం దేవుడు. వాళ్లకు కష్టం వచ్చిందంటే దేవుణ్ణి మొక్కుతారు. దేవుడి తర్వాత వాళ్ళు ఎవరి సహాయం ఎదురు చూస్తారో తెలుసా? రేపు కాకి చొక్కా వేసుకోబోతున్న మీ సహాయమే. అయ్యా, నన్ను ఒకరు కొట్టాడు, అయ్యా నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, వచ్చి అడగండి అని వాళ్ళ అన్నదమ్ముల దగ్గర చెప్పలేని విషయాలు కూడా మీ దగ్గరకు వచ్చి చెప్తారు. పోలీస్ ఒక సామాజిక వైద్యుడు. దీన్ని ఉద్యోగం అనుకుంటే బాగా ఆదాయం వచ్చే ఉద్యోగం. కానీ సేవ చేశారంటే ప్రజలకి మీరు దేవుళ్లుగా కనిపిస్తారు. శ్రామిక ప్రజల హక్కుల్ని, వాళ్ల న్యాయపరమైన పోరాటాల్ని, స్త్రీలని, చిన్నపిల్లల్ని గౌరవించే సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నా నిజాయితీని డబ్బు కోసం ఎవరి దగ్గర అమ్ముకోనన్న ధైర్యాన్ని ఈ ట్రైనింగ్లో నేను మీకు ఇవ్వగలనని నమ్ముతున్నాను. కొత్తగా ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన మీ అందరికీ నా విప్లవ శుభాకాంక్షలు. రే, ఎవరు వాళ్ళని పట్టించుకోకండి రా. ఈ రాత్రికి ఊరికెళ్ళిపోతారు.
98 బ్యాచ్ లో మొత్తం 2500 మంది ఇతను మాత్రమే పోలీస్ ఎగ్జామినేషన్ లో 98% స్కోర్ చేసి పాస్ అయ్యాడంటే చూడండి. రాత్రికి అతను వెళ్ళిపోతాడు చూడు, పొద్దున్నే ఖచ్చితంగా రాడు. వాడు ఖచ్చితంగా వెళ్ళడంటుంటే ఎలా చెప్తున్నావు? రేపు వాడు గ్రౌండ్ కి డెఫినెట్ గా వస్తాడు. నువ్వు చూస్తూ ఉండు. చెప్పింది ఈశ్వరమూర్తి, వస్తాడా ఏంటి? ఈశ్వరమూర్తి అయితే అందరూ భయపడిపోతారా? రేపు వాడు తప్పకుండా వస్తాడు. ఎంత పెట్టు? అడ్వాన్స్ లెఫ్ట్ టర్న్. నిన్న నేను 8 మందిని వెళ్ళిపోమన్నానుగా, వెళ్ళిపోయారా? వెళ్ళని వాళ్ళు బయటికి రండి. 4 వెళ్ళిపోయారు, మీరు మాత్రం వెళ్ళలేదు. నిన్నే వెళ్ళిపోమన్నానుగా. ఆ? అయ్యా నిన్నే ఇన్స్పెక్టర్ అయ్యగారి దగ్గర స్క్వాడ్ మార్చమని అడిగానయ్యా. అయ్యగారు మార్చలేదయ్యా. స్క్వాడ్ మార్చలేదంటే తర్వాత ఆప్షన్ ఉద్యోగం వదిలి వెళ్ళిపోవడమే. సరే, వీళ్ళందరూ వెళ్ళిన తర్వాతే ట్రైనింగ్ పెట్టుకుందాం. అలా వెళ్ళటం కుదరదయ్యా. 15 సంవత్సరాలు కష్టపడి కోర్టు అది ఇదిని తిరిగి ఈ పని తెచ్చుకున్నానయ్యా. ఇప్పుడు హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా? నేను బాగా పరిగెడతానయ్యా, కావాలంటే పరిగెత్తించి చూడండి. పరిగెడతావా? అయితే చూడాల్సిందే. ఇక్కడున్న వాళ్ళందరూ ఆ ఆబ్స్టికల్ ని టచ్ చేసి తిరిగి ఇక్కడికి రావాలి 10 సెకండ్లలోగా. అసలోడు మరీ ఓవర్ చేస్తున్నాడు. ఎవడైతే 10 సెకండ్లలోపు వస్తాడో వాడిని మాత్రమే తీసుకుంటారు. ఇక్కడే అదే సమస్యగా ఉన్నట్టుంది. అవునన్నా. ముందు ముందు ఇంకేం చేస్తారో ఏంటో ఏం అర్థం కావట్లేదన్నా. రేయ్, ఇట్రండ్రా. ఏంట్రా ఇద్దరు సీనియర్స్ నిలబడున్నావు? ఆవులు మేకలు పొలాల్లోకి మేయడానికి వెళ్ళినట్టు అలా పోతున్నారేంటి? ట్రైనింగ్ లో బ్యారెట్స్ ని వదిలి బయటికి వస్తేనే మార్చయ్యే రావాలి, మార్చయ్యే పోవాలి. ఇక్కడ సిడిఐ ఆఫీస్ ఉంది. ఆయన ఉన్నా లేకపోయినా ఆఫీస్ ని క్రాస్ అవుతున్నప్పుడు ఆఫీస్ కి సల్యూట్ చేసే వెళ్ళాలి. మేం కొత్త మేడం, మాకు తెలీదు. రేపటి నుండి మార్చేస్తూ వస్తాం, మార్చేస్తూ వెళ్తాం. అయ్యగారు ఆఫీస్కి సెల్యూట్ చేస్తాం మేడం. సరే, రేపటి నుంచి సల్యూట్ చేస్తారు, ఓకే. ఇప్పుడు అయ్యగారు ఆఫీస్ దారిలో ఉందిగా, దానికేం చేస్తారా? ఇలాగే పోయి బిల్డింగ్ ని నెట్టి చెట్టు నీడలో పెట్టే పోండి. మేడం, బిల్డింగ్ ని ఎలా నెట్టమంటారు? ఫ్రాగ్ జంప్ పొజిషన్. ఫ్రాగ్ జంప్ పొజిషన్ మిస్టర్. మీ సంగతి ఏంట్రా? బిల్డింగ్ ని నెట్టేయచ్చు మేడం. రే రండ్రా. రే చిన్నానా, ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది? వెళ్తోంది మేడం, ఇంకో 2 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. చిన్ననా ఇలారా. అతనే ఇక్కడ పోలీస్ అవుతాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉత్తర్వులకే పని. నువ్వు ప్రశ్నలు అడుగుతూ ఉంటే చివరి వరకు కాకి యూనిఫామ్ వేసుకోలేవు. హలో చిన్నానా, పోలీసులో గొప్ప అధికారి అవుతావు. థ్యాంక్స్ మేడం. నీ సంగతి కొంచెం కష్టమే. ఈ ట్రైనింగ్ నా వల్ల కారు ఆనందో. నేను వెళ్ళిపోతాను. లేదురా, నేను చూస్తున్నానుగా, నువ్వు ఊరుకో. నేను ఊరికి వెళ్ళిపోతాను రా. ఇక్కడ ఉంటే ఈశ్వరమూర్తి నన్ను కొట్టి చంపేస్తాడు. బై ది రైట్, ఫాల్ అవుట్. నేను ఇక్కడ అరుస్తుంటే ఎక్కడా చూస్తున్నావు? ఇక్కడే చూస్తున్నానయ్యా. ఇక్కడే చూస్తున్నావా? గ్రౌండ్ చుట్టూ 5 రౌండ్లు పరిగెత్తు. నీ బూట్లు ఎక్కడరా? చిన్నపిల్లల్లాగా బూట్లు దాచిపెట్టారయ్యా. రాత్రి అంతా నిద్ర లేకుండా చేస్తున్నారయ్యా. ఇక్కడున్న వాళ్ళంతా చిన్న కుర్రాళ్ళు, అలాగే చేస్తారు. వెళ్ళ వెళ్ళ. ఏం చేస్తున్నావురా? గోప పగలగొట్టానంటేనా? రా రా. ఫ్రాగ్ జంప్ పొజిషన్, ఫ్రాగ్ జంప్ పొజిషన్. గెంతు గెంతు, పరిగెత్తు పరిగెత్తు. అలా పరిగెడుతూ వెళ్ళు, వెనక్కి రాకు. తిరిగి చూస్తే తల మీద కొడుతున్నాడు బాబు. వయసుకు చూస్తే మర్యాద ఇవ్వడం లేదు. చాలా టార్చర్ చేస్తున్నాడు. ఏమి చేయాలో ఏమి తెలియట్లేదు బాబు. చూసుకున్నానన్నా.
ఏయ్, ఎన్నిసార్లు చెప్పాను ఆ రోజు నేను ఊరికి వెళ్ళిపోమన్నాను. ఎందుకు వెళ్ళలేదు? తప్పకుండా ఆ? చేస్తానయ్యా. చెప్పించేయవా? సరిగ్గా ఆ? చేస్తానయ్యా. రైఫిల్ అప్, రైఫిల్ అప్, రైఫిల్ అప్. గ్రౌండ్ సారు. సరిగ్గా చేస్తానయ్యా. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఫాస్ట్ గా. మంచి పొజిషన్లో నా పిల్లల్ని చూడలేకపోయినా కూడా ఆటో నడుపుకుంటూ నా పిల్లల్ని పోషించుకుంటూ ఉన్నాను. గవర్నమెంట్ పని దొరకగానే ఉన్న ఆటో అమ్ముకునే ఈ పనికొచ్చాను. వచ్చి చేరగానే పోపో అంటున్నారండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ పని నాకు దొరికిందని అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకుంటే సమస్య ఇప్పుడే ప్రారంభమైనట్టుంది తమ్ముడు. గ్రౌండ్ లో పెట్టే టార్చర్లు కూడా తట్టుకోవచ్చు తమ్ముడు. పోరా బ్యారిక్స్ పెట్టే ఇబ్బందే తట్టుకోలేకపోతున్నాను తమ్ముడు. నాకేం చేయాలో తెలియట్లేదు.